హలో అండి. ఇవాల్టి వీడియోలో నేను కమ్మటి సేమియా పాయసం చేసి చూపిస్తున్నానండి. చల్లారిన తర్వాత కూడా అంతే పల్చగా చిక్కపడకుండా అంతే టేస్టీగా ఉండే సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదాం, కాజు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత మెలన్ సీడ్స్ వేసుకున్నాను. అవి వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలండి. ఇవి 2 నిమిషాలు వేయించుకుంటే లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా వేగితే ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు, పావు లీటర్ వరకు వాటర్ కలిపి వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలు పోస్తున్నానండి. పాలల్లోనే వాటర్ యాడ్ చేసి వేడి చేసుకున్నాను. ఇలా చేయడం ద్వారా పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా అలాగే ఉంటుందండి కన్సిస్టెన్సీ. చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగో ఇలా 4, 5 పొంగులొచ్చి ఒక 5, 6 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. తొందరగా ఉడికిపోతది. ఇప్పుడు హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చూడండి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టి చూపిస్తానండి. ఇదిగో హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. అంతే చిక్కగా అలాగే ఉంది కన్సిస్టెన్సీ చిక్కబడకుండా. ఇదిగో హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి నేను. ఇదిగో ఇప్పుడు చూడండి సేమ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి.